ఈ రాసుల వారు ఇతరుల ముందు తల అస్సలు వంచరు అని చెప్పవచ్చు. ఈ రాసుల వారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కొన్ని రాసులకు చెందిన వారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువే ఉంటుంది అని చెప్పవచ్చు. ఎంత ఎక్కువ అంటే ఎవరి ముందు అస్సలు తల వంచరు అని చెప్పవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తమ గౌరవాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఆత్మగౌరవం అనేది ప్రతి మనిషికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం కనుక ఆత్మగౌరవం అనేది ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవానికి సంకేతంగా చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాసులకు చెందిన వారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఎవరి ముందు అస్సలు తల వంచరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తమ గౌరవాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి రాసులేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా సింహరాశి. ఈ సింహరాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి టాలెంట్ చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. వీరు ఎల్లప్పుడూ తమను తాము ఉన్నత స్థితికి ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు. వీరు ఇతరుల విమర్శలను పెద్దగా పట్టించుకోరు అని చెప్పవచ్చు. తాము తీసుకున్న నిర్ణయానికి షిఫ్ట్ అయ్యి వేరే ఒకరి నిర్ణయాలను అస్సలు పట్టించుకోరు. తమ నిర్ణయాన్ని మాత్రం అస్సలు మార్చుకోరు. చాలా స్ట్రిక్ట్ గా గౌరవంగా ఉంటారు అని చెప్పవచ్చు. ఎవరైనా తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే వీరికి విపరీతమైన కోపం వస్తుంది అని చెప్పవచ్చు. తరువాత రెండవ రాశి వృశ్చిక రాశి. వీరు తమ భావాలను నిర్ణయాలను ఎంతో విలువైనదిగా భావిస్తారు. వారు తమ వ్యక్తిగత విలువలను ఇతరుల ముందు అస్సలు వ్యక్తపరచడానికి వెనకాడరు అని చెప్పవచ్చు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వీరు ఎంతకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పవచ్చు. వారి దృఢమైన వైఖరి ఆత్మవిశ్వాసం వీరికి ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది అని చెప్పవచ్చు. వారు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే వారు ఎవరిని ఎప్పటికీ క్షమించరు అని చెప్పవచ్చు. వారి ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేసే ఏ అంశం నుండి అయినా దూరంగా ఉండడానికి వీరు వెనకాడుతూనే ఉంటారు అని చెప్పవచ్చు. తరువాత మూడవ రాశి మకర రాశి. మకర రాశి వాళ్ళు చాలా క్రమశిక్షణగా కఠినంగా ఉంటారు అని చెప్పవచ్చు. వారు తమ లక్ష్యాలను బాధ్యతలను చాలా విలువైనవిగా భావిస్తారు. వారు తమ కృషి క్రమశిక్షణ ద్వారా ఆత్మగౌరవాన్ని పొందుతూ ఉంటారు. వారు ఇతరుల అభిప్రాయాలను గౌరవించినప్పటికీ వీరు ఎల్లప్పుడూ తమ స్వంత విలువలను ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆత్మగౌరవమే విజయానికి పునాది అని వీరు చాలా వరకు నమ్ముతారు. ఈ రాశి వారు కృషి ఆత్మగౌరవం తమను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది అని ఈ రాశి వారు గట్టిగా నమ్ముతూ ఉంటారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వారిని వారు స్వల్పంగా భావిస్తూ ఉంటారు. వారి నుండి తమను తాము దూరం చేసుకుంటూ ఉంటారు. తరువాత నాలుగవ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ధైర్యం పట్టుదల ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ కుంభరాశికి చెందిన వారు చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వీరికి ఎల్లప్పుడూ మంచి విజయాలు కలుగుతూ ఉంటాయి కనుక వీరు ఆత్మగౌరవంతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారు దృఢమైన స్వభావానికి ప్రసిద్ధి చెందిన వారిగా చెప్పవచ్చు. వారు తమ ప్రతిభను సామర్థ్యాలను ఎంతో విలువైనవిగా భావిస్తారు. ఏదైనా సవాళ్లను ఎదుర్కోవడానికి ధైర్యంగా వారు ముందుంటారు అని చెప్పవచ్చు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి అస్సలు అనుమతించరు అని చెప్పవచ్చు. తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరుస్తూ ఉంటారు. వీరు స్వాతంత్రం విశ్వసనీయమైన విలువలకు ఎక్కువ విలువ ఇస్తారు అని చెప్పవచ్చు. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి ఈ కుంభరాశి వారు సిద్ధంగా ఉంటారు అని చెప్పవచ్చు. ఆత్మగౌరవం విషయం మాత్రం
అస్సలు రాజీ పడరు అనే చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో ఆత్మగౌరవం ఎక్కువ ఉన్న తలవంచని రాసులు ఏంటో ఇప్పుడు చూసారు కదా. మరి మీ రాశి ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.